మరియు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను హృదయపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలిదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తామంతట తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిది ఇంతగా చేయుదురని మేమనుకొనలేదు. ఈరోజు నాకు ఇవ్వబడిన ఈ సందేశము మరి కానుకలు దాతృత్వం కలిగి సంఘానికి ఇచ్చుట ఎలాగ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే దాని మీద మరి మాసిదోనియా సంఘం గురించి కొన్ని మాటలు. మాసిదోనియా అనే పదానికి ఎదురుగా కొట్టబడినది అని అర్థం. బైబిల్లో చాలా మంది ప్రభువుని నమ్ముకుంటే చాలు అని అనుకుంటున్నారు. కానీ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనంలో ఏముందంటే, యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుట మీకు అనుగ్రహింపబడెను. సరే, ఆయన పక్షమున దేవుని పిల్లలకు యేసుక్రీస్తు వారే ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 16:33లో లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. కనుక దేవుని పిల్లల యొక్క విశ్వాస జీవితంలో పరీక్షలు, ప్రశంసలు, పరీక్షలు, పూదండలు, పరీక్షలు దేవుని పిల్లల మహిమ కొరకు. చదవండి ఒక మాట. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం గట్టిగా చదవండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. నశించుచున్న 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం. నశించిపోకు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు వలన అక్కడ 4 లాభాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. కనుక శ్రమలలో విశ్వాసి ప్రభును స్తుతించాలి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనములో, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ బహుమానము అత్యధికమగును. మాసిదోనియా వారు
వారు ప్రభునకు అప్పగించుకున్నారు. వారు మారు మనసు పొందినాక, వారు ప్రభునంగా అంగీకరించినాక, వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు ప్రభునకు అప్పగించుకున్నారు. విశ్వాసి జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో పౌలు గారు ఏమంటాడంటే, గలతీ పత్రిక 2:20లో నన్ను ప్రేమించి తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవించుచున్నాను. మోషే సకల విద్యలు అభ్యసించినవాడు, దివ్య సుందరుడు. కానీ మోషే పెద్దవాడైనప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే వాడాల సీను బైబిల్ చదివే సమయం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఆ దినాలలో ఐగుప్తు ధనము ఉన్నది అంటే వాడు ప్రపంచాన్ని జయించాడు అని అర్థం. నిన్ననే అమెరికా దేశానికి 47 అధ్యక్షుడుగా ఎవరైనారు? ట్రంప్. ఆయనను ప్రపంచ పోలీసు అంటారు, పెద్దన్న అంటారు. ఆయన ఏమంటారు? ఆయన ఏ దేశంకి వెళ్ళినా అల్లరి చేసినారంట, సైలెన్స్ అని అంటే ఆ దేశం వాళ్ళు సైలెంట్ అయి ఉంటారు. అమెరికాను ప్రపంచ పోలీస్ అంటారు. కనుక అజ్ఞానంలో ఐగుప్తు ధనము అంటే ప్రపంచాన్ని సంపాదించినంత. ఇప్పుడు అమెరికా డాలరు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము. ఐగుప్తు కన్యకలు మోషేను ఎలాగైనా పాడు చేయాలని పలు విధాలుగా ఆకర్షించారంట. కారణం ఏమంటే మోషే అదృశ్యుడైన దేవుని చూస్తా ఉన్నాడు. ఎవరిని చూస్తా ఉన్నాడు? యోసేపు కూడా అదృశ్యుడైన దేవుని చూస్తూ ఏమన్నాడు? అమ్మోయ్, దేవునికి విరోధముగా ఎలాగూ మూట, మా రాయలసీమ భాషలో ఏమైనా కొట్లాటలు వచ్చినాయనుకో, రే మూట కట్టుకొని పోతావురా కొడక అని అంటారు. చూసారా? యోసేపు ఏమంటున్నాడు? అమ్మా, దేవునికి విరోధంగా నేను ఎలా మూట కట్టుకుంటున్నానని పారిపోయాడు. ఐగుప్తులకు ప్రధానిగా చేశాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించి మరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. కానీ ప్రతిఫలముగా కలగో బహుమానం నందు దృష్టి ఉంచి అదృశ్యుడైన దేవుని చూస్తూ ఐగుప్తును విడిచిపోయాడు. ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు, కానీ వాళ్ళ హృదయంలో ఐగుప్తు. వాళ్ళు ప్రతి విషయములో దేవునితోనే తగాదాలు పెట్టుకున్నారు. మాకు ఐగుప్తులో కీకరకాయలు, దోసకాయలు ఏదని మోషే గారు మరి మరో రోజు కాంత కొడుతుంటే గుర్తుకు రాలేదంట. కానీ వాళ్ళకి ఆహారం వచ్చి 10 సనుగులు సదిగి వారు అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాశారు. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితంలో. వారు బహు శ్రమల వలన పరీక్షింపబడి, శ్రమలలో మాసిదోనియ వారు ప్రభును స్తుతించారు, ప్రభును గణపరిచారు, ప్రభును హెచ్చించారు. వారు ప్రభు కొరకు నిలబడ్డారు. వారు నిరుపేదలు. పేదలు అనగా
కాస్త కూడు కాస్త గుడ్డ ఉన్నవాడు. నిరుపేదలు అంటే నివాస యోగ్యము కూడా లేనివారు. అప్పుడప్పుడు సంచారులు వస్తూ ఉంటారు. వాళ్ళు ఊరు బయట చెట్ల కింద ఉయ్యాలలు వేసుకొని పగలు ఊర్లో అడుక్కొని వచ్చి రాత్రి అక్కడ చేరుకుంటారు. వారు నిరుపేదలు అంటే నివాస యోగ్యం కూడా లేనివారు. కానీ వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఎంతమంది ప్రభుకిస్తున్నారు? మీ ఆధ్యాత్మిక జీవితములో, విశ్వాస జీవితములో నీ సమయములో ప్రథమ భాగం ఇవ్వాలి, నీ ధనములో ప్రథమ భాగం ఇవ్వాలి, నీ సంపాదన అంతా ఇచ్చి యెహోవాను ఘనపరచుము. మనం ఇచ్చేది మానేసినాం, వ్యక్తుల వైపు చూస్తూ ఉన్నాం. విశ్వాసి వ్యక్తుల వైపు చూడకూడదు. నీకు ఇచ్చిన దానిలో ప్రభుకి ఇవ్వడం నేర్చుకో. ఎవరక్కడ? ఏ కృష్ణ, ప్రభుకి ఇవ్వడం నేర్చుకో. దేవుడు ఆశ్చర్యకరంగా ఇస్తాడు. ఏలియా కాలంలో విధవరాలు ఏం చేసింది? ఎంత ఇచ్చిందమ్మా? తెలుసా తెలియదా? ఏమి ఇచ్చిందమ్మా విధవరాలు? 2 కాసులు ఇచ్చింది. ఏమో 2 కాళ్ళు ఇచ్చింది ఏలియా కాలంలో. ఏమ్మా ఏలియా కాలంలో అంతే పిండి అంతే నూనె. మా ఇల్లు ఎలా ఉండేది అంటే, మా ఇళ్ళకంతా తడికతో చేసిన తలుపులు అన్నమాట. అవి కింద కట్టాలి, మధ్యలో కట్టాలి, మళ్ళా తలకు కూడా కట్టాలి. ఎట్లా కట్టినా కూడా కుక్క 9 ఇంట్లో దూరి అన్నం తినిపోయేది. అందుకని ఆమె కుమారుడితో, ఒరే కాస్త బొంగురాలు ఆడేది మానుకొని ఇంట్లో ఉంటురా, ఆ మాయిదారి కుక్క ఎప్పుడు మన ఇంటి మీదే ఉంటుంది, నేను పుల్లలు ఏరుకొని వస్తానని ఆమె పుల్లలు ఏరడానికి వెళ్ళింది. అక్కడి నుండి ఏలియా వస్తున్నాడు. ఈమె పిశాచ విశ్వాస పరీక్షిస్తామని అమ్మాయి కొన్ని మంచినీళ్ళు దే అన్నాడు. ఎప్పుడైతే మేము నీకు చూపిందో అదే చేతున్న అమ్మ ఏదైనా తినడానికి తీసుకురా అంటే, యెహోవా జీవము తోడు, నా ఇంటిలో కొంచెం నూనె కొంచెం పిండి మాత్రమే ఉంది. అమ్మ పర్వాలేదు, అందులోనే ఒక చిన్న అప్పము నా యొద్దకు తీసుకురా. ఏమని రాయబడిందో తెలుసా? భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ ఇంటిలో తక్కువ అనే పదం లేదు. ఇప్పుడు సంఖ్య మారింది. ఆమె ఇంటి వారు, ఆమె బంధువులు కూడా ప్రభుకిచ్చుట వలన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇవ్వడం మానేసినాం మనం. అంతా కట్టుబడి వాళ్ళు చూసుకుంటారు. మనకేది? మనమేది? మనం ఇచ్చినది ఏది? మన సంఘాలు వృద్ధి చేసుకునేది ఏది? వ్యవధానం బ్రదర్ ఇందాకే బజార్లో నిన్ను అట్టుపండు కొనుక్కొని పోయినాడు. ఏం తక్కువ రాయకు సరే అంటే నువ్వు ఇచ్చేది మనుషులు కాదు దేవునికా? దేవుని బట్టి ఇవ్వాలమ్మా, మనుషులు బట్టి ఇవ్వాలా, దేవుని బట్టి ఇవ్వాలా? ఏ రాజు, దేవుని బట్టి ఇవ్వాలా దేవునికి, మనుషులు బట్టి ఇవ్వాలా, దేవుని బట్టి ఇవ్వాలా? దేవుని బట్టి ఇవ్వాలి, మనుషులు బట్టి కాదు. దేవునికి ఇవ్వడం నేర్చుకో. మీరు కోల్గేట్ పేస్ట్ విన్నారా? చూస్తున్నారా పేస్ట్? ఆయన పేరు విలియం కోల్గేట్. ఆయనే పేస్ట్ తయారు చేశాడు. పల్లెలలో తిరిగేవాడు. వ్యాపారం వచ్చి రాలేదని అమెరికాకు ఓడలో బయలుదేరుతున్నాడు. అబద్ధాలు చెప్పేవాడు, యేసు ప్రభుని నమ్మినవాడు ఖాళీగా ఉంటాడు. అబద్ధాలు చెప్పేవాళ్ళు చూడు, ఎవరన్నా నమ్ముతారా? ఎవరు నమ్మరు. కానీ పని కట్టుకొని ఒకసారి రౌండ్ తిరుగు, పని కట్టుకొని పని మానుకొని పని వచ్చండి ఎవరు చెప్పాక అంటారు, ఎవరు చెప్పాకంటే ఇంకొకరికి చెప్పుకొని అంటారు. చూసారా? అలాగే ప్రభు నమ్మిన వాళ్ళు కూడా ఒక ఖాళీగా ఉండరు. ఎవరికోరికి
ప్రభుని గురించి చెప్తారు. ఆ ఓడ నాయకుడు యేసు ప్రభు నమ్మిన వాడు కనుక విలియం కోలిగేట్ గారితో పరిచయం చేసుకొని, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ వ్యాపారం ఏమిటంటే, అయ్యా నా సొంత పేరుతో నేను కోల్గేట్ అనే పేస్ట్ ఏర్పాటు చేశాను, ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నానంటే, ఓడ నాయకుడు యేసు ప్రభు నమ్మిన వాడు కనుక, అయ్యా మీరు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి, మీ సంపదలో దశమభాగం దేవునికి ఇవ్వండి, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళండి. ఈ 3 సూత్రాలు పాటించాడు ఆయన. ప్రపంచమంతా వ్యాప్తమైంది. ఆయన చనిపోతూ సగానికి సగం ఆస్తి దేవుని సేవకు రాయించి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకు నిర్మించబడిన పేస్ట్ ప్రపంచవ్యాప్తముగా ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10. పై మాట నీ సంపద అంతయు ఇచ్చి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ కొట్లలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి మొదలే దేవునికి ఇచ్చుట వలన చెడిపోయిన వాడు ప్రపంచంలో లేడు, మన సహవాసాలలో కూడా లేడు. కానీ దేవునికి ఇవ్వకుండా చెడిపోయిన వారు మన సహవాసంలో ఉన్నారు, ప్రపంచంలో కూడా ఉన్నారండి. దేవునికి ఇచ్చి చెడిపోయిన వారు ఈ భూమి మీద లేనే లేదు. దేవునికి ఇవ్వడం నేర్చుకో. దేవుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు కనుక దేవునికి ఇచ్చుట వలన దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడతాడు. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాలు. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి కనుక జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడా బహు సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. నాకు తండ్రి అయిన ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. మనము ప్రతి వార్షికోత్సవ సభలకు ప్రతి సంఘము నుండి ప్రారంభము నుండి ఇచ్చేవాళ్ళం. మరి కర్నూలు జిల్లాలో ఒక ఆమె హోటల్లో పని చేసుకుంటూ పోయిన సంవత్సరం ఇచ్చింది. ఈ సంవత్సరం వచ్చేటకెళ్ళి ఎందరు ఇచ్చారంటే ముగ్గురు ఇచ్చారు. ఒకరు ఎన్ఎం జోసఫ్ గారి అమ్మాయి, మరో జాన్ అనే అబ్బాయి, తర్వాత గంధం దేవదానం అనే నేను. అది కూడా వాట్సాప్లో పెట్టారు. ఈ 46 వార్షికోత్సవ సభలకు ముగ్గురు ఇచ్చారు. ఎక్కడ ఉంటున్న మన ఆత్మీయ జీవితంలో ఇది రూపాయలతో కూడిన ఖర్చు కాదు, లక్షల రూపాయల ఖర్చు అవుతా ఉంది. మరి మన సమర్పణ ఎక్కడా? దేవునికి ఇవ్వడం నేర్చుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభుకి ఇచ్చుటలో ఏ చెడు ఆలోచన లేకుండా దొంగ వైఖరి మానేసేయి. ప్రభుకి ఇస్తున్నానన్న తలంపుతో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలలో ఏమన్నాడు ఆయన? ఇచ్చి నన్ను శోధించుడి అన్నాడండి. ఇవ్వకుండానే మనం శోధిస్తా ఉన్నాం. దేవునికి ఇవ్వకుండా, దేవుని భాగాలు ఇవ్వకుండా అలాగే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? నేను ఆకాశ వాకిళ్ళు విప్పి అంటున్నాడు ఆయన. ఇవ్వడం మానేసినాం. సొంత పనులకు,
సొంత కార్యాలకు అప్పైనా కానీ చేస్తాం, కానీ ప్రభుకిచ్చుటలో మనం వెనుకబడి ఉన్నాం. ఇచ్చి నన్ను శోధించు అంటున్నాడు. నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మీకు అనుగ్రహించాను. యేసు ప్రభువారు మరి మార్కు సువార్త 12వ అధ్యాయము 44వ వచనంలో ఒక ఆమె యేసు ప్రభువారిని అభిషేకం చేస్తూ ఉంటే అందరూ అడ్డగించారు. అప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. ఈమె నా ఎడల, ఈమె ప్రభు ఎడల యేసు ప్రభువారే ప్రశంసిస్తున్నారంటే ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. ఎక్కడ ఉంటున్నాం? ఎన్ని సంవత్సరాలు రక్షించబడి ఇచ్చుట అనేది తెలుసు, దేవుని సన్నిధికి రావాలని తెలుసు, దేవుని మందిరంలో పాలు పొందాలని తెలుసు, కానీ ఆత్మీయంగా నువ్వు వెనకబడి ఉన్నావు. కారణం ఏమంటే ఇప్పుడు శరీర ప్రకారంగా ప్రవర్తిస్తున్నావు కనుక ఇవ్వడం మానేశావు. కానీ ఇవ్వడం నేర్చుకో. ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. ఫిలిప్పీ విశ్వాసులు ప్రతి విషయంలో పౌలు గారికి ఇచ్చుట విషయంలో ప్రథమ స్థానం ఉన్నారట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, 4:15, ఫిలిప్పీయులారా, నేను సువార్త బోధింప ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను ఇచ్చుకొని విషయములోను మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివేరు కాలేదని మీకు ఎలాగనగా మీరు తెస్సలోనికీ కూడా వచ్చి మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసింది. మాటి మాటికి అంట. సరే, ఎప్పుడైనా గృహ దర్శనాలు పోతే అప్పుడే నేను వచ్చిందా? సరే, మొన్ననే కదప్ప వచ్చా, ఏదో పాయ అనుకుంటే మళ్ళా. నేను నా సేవా జీవితంలో బయట ఎక్కడ తిరిగినను నెలలో ఒకసారి సంఘానికి వచ్చే ప్రతి కుటుంబాన్ని దర్శిస్తాను. సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. అబ్బా, సరే, కారణం ఏమంటే ఆత్మీయత క్షీణించిపోయింది కదా. దైవజనుడు వచ్చుట వలన నీకు ఆశీర్వాదం. సునేమురాలు ఏమంటున్నది? నేను దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది అని. కారణం ఏమంటే తన కుమారుడు చనిపోయాడు. ఎలీషా అంటున్నాడు, ఏమమ్మోయ్ నీ కుమారుడు బతికినాడు అంటుంది విశ్వాసంతో. ఎలీషా మరలా కుమారుని బ్రతికించి ఆమె చేతికి అప్పగించాడు. నేను దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది అన్నమాట. కనుక దేవునికి ఇవ్వడం నేర్చుకోండి, ప్రభువును బట్టి ఇవ్వండి. దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రార్థన చేసుకోండి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియులు పెద్దలు కట్టుపల్లి యోహానందు రాజమయ్యాడు ఈ వార్షికోత్సవ సభలు ప్రారంభించి వారు ప్రభు యొద్దకు వెళ్ళినను ఈ 46వ వార్షికోత్సవ సభలు ఆశ్చర్యకరంగా జరుగుతున్న విధానాన్ని బట్టి వంటలు సిద్ధం చేసే వారిని దీవించండి. ఈ కూడికలు డబ్బు చాలా అవసరం. ప్రతి వారిలో కార్యం జరిగింది. అయా రాత్రి జరిగే కూడికలను బట్టి దీవించి విడిచొచ్చిన పిల్లలను సంఘాలను
రెక్కల కింద ఉంచుకుని దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని విషయాలలో మీరే మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాత్రి మళ్ళా 7 గంటలకు మనకి పూజ ప్రారంభమవుతుంది. 2 ప్రసంగాలు ఉన్నాయి. మీరందరూ కూడా సమయానికి పుస్తకాల మాటలు మాట్లాడుకుంటూ వస్తా రాజు, ఈమె చెప్పులు పోయినాయని ప్రకటించాలా? చెప్పు. అబ్బా అందరూ అబ్బా. హలో 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 రైట్ అబ్బా, మా అత్త కూడా ఉన్నారు, అత్తగారులు కూడా ఉన్నారు. బాగున్నారు కదా? ఓకే. అదే కదా. అన్నం తింటాం. బాగున్నావు కదా? ఇదా కొడుకు కూతురు, వాడు డ్యూటీ, కోడలు వచ్చింది, కూతురు గాలే. కొడుకు కూతురు
బాగున్నారమ్మా? ఓకే ఓకే ఓకే, మేము చేస్తున్నామమ్మా. అవు అవుమ్మా, చేస్తున్నాం అమ్మా. అమ్మా బాగున్నారు కదమ్మా? ఏందనుకుంటాను, వందనాలు వందనాలు. అయ్ బాగున్నావా? మన టీం మాత్రం బాగా చురుకుదనంగా ఉంది బా. అయ్యా బాగున్నావు కదా? వందనాలు. రేపు నెల 26 నాకు ఒకసారి ఫోన్ చేయి, 24 అట్లా. అక్క అమ్మ ఇప్పుడే రాలేడు, ధైర్యం ఉంటే కదూ. యాడికి రావాలంటే ధైర్యం ఉండాలా, ధైర్యం ఉంటే కదూ యాడికి రావడానికి. వీళ్ళ తాత అయితే కుదాన్ దేవాన్ గారి దగ్గరికి అన్నాడు. ధైర్యం లేదాడా, మెత్తని గుండె అది, మెత్తని గుండె. మన దగ్గర రావాలంటే ధైర్యం ఉండాలా. కాదు, అది ఆ బోయాస్ రాలేడు, మెత్తని గుండె. మాది రాతి గుండె. ఎవడోడు తీసాను. నిలబడు అమ్మ, అట్లా నిలబడు, మా ఏ దగ్గర నిలబడు. అది అది రైట్. కృష్ణమయ్య ఉంటేనే కలమ్మా. కాకపోతే నేను వెళ్తప్పుడు యాడ్ చేస్తావులేని చేయండి మళ్ళా అట్లా. రేపు ఆదివారం. నేను తింటాను. అన్నీ ఇచ్చేసా.
తొందరగా కానీ గుర్తుపెట్టే